బీచ్ ఒడ్డున ప్లాట్ కొనొద్దంటే విన్నారా? చూడండి ఇప్పుడు. మీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయిందిగా. ఏం పర్వాలేదు, ఇవాల్టికి మా ఇంట్లో కన్నీటి కెరటాలు సీరియల్ చూద్దురు గాని లే వదినా. మందే కాదంట వదినా, పేకట కూడా ఆడాడంట క్లబ్బులో. ఇప్పుడే మా వారు చెప్పారు, అది కూడా చూసుకో. ఎవరన్నా చూస్తే బాగుండదు, నన్ను కిందికి వదలవే. నన్ను సీరియల్ చూడనివ్వరు. పోనీ మీరేమైనా చూస్తారా అంటే అంత ధైర్యం లేదు. అమ్మ వాకింగ్కి వెళ్ళింది నాన్న. సీరియల్ని వాట్సాప్లో లైవ్లో చూపించమంటోంది. మేం ఊరెళ్తున్నట్టు నీకొక్కడికే తెలుసు. కర్మగాలి దొంగతనమేమైనా మా ఇంట్లో జరిగితే పోలీసులకి మేం నీ ఆటో నెంబర్ చెప్పి వాళ్ళు నీ వెంట పడి ఇదంతా ఎందుకు, మేమొచ్చేదాకా మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో, కొంచెం సరిపోతుంది. నొప్పి ఎక్కడుంది? ప్లీజ్ తగ్గిస్తానంటే చెబుతా, లేదంటే మీరే వెతుక్కోవాలి నాకు నొప్పి ఎక్కడుందో. రాత్రి భార్యతో గొడవపడి అన్నం తినడం మానేస్తే ఏమవుతుంది? పొద్దున్నే పులిహోర అవుతుంది, తినేసి ఆఫీస్కి వెళ్ళడం అవుతుంది. ఎందుకండి అలా మాట్లాడతారు? నేను మీ బంధువుల్ని మన ఇంటికి రానివ్వట్లేదా? ఏం మా అమ్మ మా నాన్న మీకు బంధువులు కాదా?